మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాగ్రి అందజేశారు. సంస్థ సభ్యుడు నక్క రాఘవేంద్రరావు కూతురు నక్క జ్ఞానతిక పుట్టినరోజు సందర్భంగా 10th విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశామని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. భయపడకుండా ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా సానుకూల దృక్పథంతో ఒత్తిడిని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రశ్నాపత్రాన్ని 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని జవాబులు రాయాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణరావు, సంస్థ సభ్యులు నక్క రాఘవేంద్రరావు, శ్రీధర్ రెడ్డి, శ్రీ నయన్ పటేల్, హిమసాయి, రక్షన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కష్టం ఎలా ఉండాలి? ఇష్టంతో ఉండాలి. ఇష్టంతో కష్టం ఉన్నప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇష్టపడి కష్టపడండి, అప్పుడే ప్రతిఫలం దొరుకుతుంది. అంతేగాని నేను 4 గంటలు చదివినా 5 గంటలు చదివినా అని చెప్పుకుంటారు. అది కాదు. మీరు ఎంతసేపు బుక్ కూడా కూర్చున్నారని కాదు, మీరు ఎంత శ్రద్ధగా ఇష్టంతో చదివారన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సానుకూల దృక్పథంతో ఉండండి. ఒకరోజు ఈ రోజు రాసిన ఎగ్జామ్ బాగా కాలేదు ఫర్ సపోజ్, దాని గురించి పదే ఆలోచించుకుంటారు. రేపటి ఎగ్జామ్ మీద అది ఎఫెక్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఈ రోజు రాసిన ఎగ్జామ్ ఈ రోజు అయిపోయింది అంతే. అది బాగా రాసామా ఎలా రాసామా అనేది సెకండరీ. ఇంకా దాని నుంచి మర్చిపోయి నెక్స్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదే మనకి మంచి ఫలితాన్ని ఇస్తారు. కానీ నిన్న జరిగింది బాగా రాయలేకపోయాను, రేపు ఎలా రాస్తాను, ఇలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకోకండి. అయిపోయింది అన్నట్టుగానే ఉండండి. సో అలా మీరు ఆలోచించుకుంటూ రండి. మరియు ఈ ఎగ్జామ్స్ జరిగినటువంటి రోజులు మీరు కొద్దిగా నాన్ వెజ్కు దూరంగా ఉండండి. వెజిటేరియన్ తినండి, మంచి కూరగాయలు తినండి, ఫ్రూట్స్ తినండి, బాగా వాటర్ తాగండి. ఎంత వీలైతే అంత నీళ్లు కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నారనుకోండి మీకు చాలా ఏమంటారు డల్ అనిపిస్తుంది బాడీ అంతా కూడా. సో అలా మనం యాక్టివ్గా ఉండాలంటే వెజిటేరియన్తో గుర్తు అలా ఉండండి, నీళ్లు తాగండి, మరియు మంచిగా నిద్రపోండి. తెల్లారి ఎగ్జామ్ అనగానే ఎప్పుడు 2 గంటల